హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ప్రజెంట్ పాలిటిక్స్. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఓ పెద్ద ఆయన బస్ ఎక్కాడు. ఎన్ ఎల్డర్లీ పర్సన్ బోర్డెడ్ ఏ బస్. కండక్టర్ టికెట్ అడిగాడు. కండక్టర్ ఆస్క్డ్ ఫర్ టికెట్. పాకెట్ వెతికితే 500 రూపాయల నోటు మిస్ అయింది. 500 rupees note was missing when he searched the pocket. కండక్టర్ను చాలా వేడుకున్నాడు. హీ ప్లీడెడ్ ద కండక్టర్, బట్ ద కండక్టర్ డిడ్ నాట్ అగ్రీ. నేను వెళ్ళకపోతే మా కుటుంబం ప్రమాదంలో పడుతుంది అని వేడుకున్నాడు. హీ రిక్వెస్టెడ్, ఇఫ్ ఐ డోంట్ గో నౌ మై ఫ్యామిలీ విల్ ఫాల్ ఇన్ ఏ డేంజర్. అయినా కూడా కండక్టర్ వెళ్ళలేదు. ఈవెన్ దో ద కండక్టర్ డిడ్ నాట్ లిసన్. మిగతా వాళ్ళు జాలిగా చూశారు. ద రిమైనింగ్ ప్యాసింజర్స్ లుక్డ్ పిటిఫుల్లీ టువర్డ్స్ హిమ్. అయితే ఒకతను టికెట్ డబ్బులు 5 రూపాయలు ఇచ్చాడు. బట్ ఏ పర్సన్ గేవ్ 5 rupees ఫర్ టికెట్. పెద్ద ఆయన సంబరపడిపోయినాడు. ద ఎల్డర్లీ పర్సన్ గాట్ ఎలేటెడ్. అతను ఆ ఊరివాడే, ఆ వ్యక్తి పెద్ద ఆయన ఊరివాడే. ద పర్సన్ బిలాంగ్ టు ద సేమ్ టౌన్. పెద్ద ఆయన దృష్టిలో అతను చాలా దేవుడు మాదిరిగా అయిపోయినాడు. ఇన్ ద ఐస్ ఆఫ్ ద ఎల్డర్లీ పర్సన్ ద మ్యాన్ బికేమ్ ద గాడ్. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే, బట్ నోబడీ నోస్ ద రియల్ మ్యాటర్. పెద్ద ఆయన వద్ద 500 రూపాయల నోటు కొట్టేసింది ఆ అబ్బాయే. ద పర్సన్ వాజ్ నన్ అదర్ దాన్ హూ స్టోల్ 500 rupees నోట్ ఫ్రమ్ ద ఎల్డర్లీ పర్సన్. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఈ కాలం రాజకీయ నాయకుడు. ద పర్సన్ వాజ్ నన్ అదర్ దాన్ ద ప్రజెంట్ పొలిటీషియన్. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఉచితాలు కాసిపడి ఓట్లు గుద్దేసే గొర్రెల్లాంటి ప్రజలు. ప్రజల దగ్గరనే డబ్బులు కొట్టేసి దాంట్లో ఓ కొద్ది భాగం ప్రజలకు పడేసి ఉచితాల రూపంలో దేవుళ్ళ మాదిరిగా చలామణి అవుతున్నారు ఈ కాలంలో ఉండే రాజకీయ నాయకులు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒక గొర్రెల రాజు ఆ దేశంలో గొర్రెలన్నిటికీ ఉలన్ స్వెటర్స్ తయారు చేసి ఇస్తామన్నాడట. ద కింగ్ ఆఫ్ ద షెపర్డ్ promised all the sheep to donate woolen sweaters for all the sheep. All the sheep became very happy and voted him, and the person became the king. అతను రాజు అయిన తర్వాత ఏం చేశాడు, ఆ గొర్రెలకు ఒంటి మీద ఉండే ఆ ఉన్ని అదంతా పీకి పారేసి వాటికి స్వెటర్లు కుట్టిస్తాడు. ఈ కాలం రాజకీయ నాయకులు కూడా ప్రజల దగ్గర పన్నుల రూపంలో ఇంకేదో ఒక రూపంలో డబ్బంతా నొక్కేసి 500 రూపాయలు నొక్కేసి 50 రూపాయలు ఉచితాలుగా పారేసి మిగతా 450 రూపాయలు వాళ్ళ జోబుల్లో వేసుకుంటున్నారు. ప్రజలు ఇప్పటికైనా మారతారా? మారరా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.